హాయ్ అండి అందరికీ. మా అబ్బాయి రోజు స్కూల్కి వెళ్ళి ఎవరో ఒకరు, నేను కానీ మా అత్తయ్య కానీ వెళ్ళి అన్నం పెట్టేసి వచ్చేటప్పుడు పాస్ పోయించేసి వచ్చేస్తామండి. అంటే వాడికి అన్నం తినడం సరిగా రాదండి. వాడు పాస్ పోసుకోవడం కూడా అంటే చేత కాదు ఆ అబ్బాయికి. ఇంటి దగ్గర ఎన్నిసార్లు చెప్పాను, అంటే అన్నం పెట్టిస్తాను నీ అంతటి నువ్వు తినమ్మా నేర్చుకోమ్మా అని చెప్పినా కూడా ఏడుస్తూ ఉండేవాడు. నువ్వే పెట్టు అని గొడవ చేస్తాడు. అంటే ఈరోజు పెట్టిస్తే రేపు కూడా మళ్ళీ నన్నే తినమంటారేమో అని వాడి ఆలోచన అట్లా ఉంటుంది. అన్నీ బద్ధకంగా చేస్తుంటాడు. ఏ పని చెప్పినా కూడా అసలు వాడి పని వాడు సొంతగా నేర్పియాలని ఎంత ట్రై చేసినా కూడా వాడు అసలు నేర్చుకోవడానికి అసలు ముందుకే రాడు. అన్నీ మీరే చేయండి అన్నట్టు ఉంటాడు. కొంచెం చిన్నతనంలో అయినా కొంచెం ఏదైనా మనం చెప్తా ఉంటే ఆ మాట పలకమంటే చిన్నగా కొంచెం ట్రై చేసేవాడు. అసలు ఇప్పుడు అది కూడా లేదండి. స్కూల్లో ఇవాళ వాడే తినమని చెప్పేసి అన్నం పెట్టించుకొని అయితే వచ్చాడు. కానీ కూర అన్నం దాకా బాగానే తిన్నాడు. పెరుగన్నంకి వచ్చేసరికి మళ్ళీ నా చేతిలోనే పెట్టాడు, నువ్వే పెట్టేసేయని. ఇక వాడి పనులు వాడు చేసుకోవడం ఎప్పుడు నేర్చుకుంటాడో ఏమో అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.